యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సబ్ సిఐ భార్గవరెడ్డి సూచించారు. ఇక స్థానిక వైష్ణవి కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ క్లబ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిషేధిత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు వాడటం వల్ల శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని అన్నారు. మత్తు పదార్థాలను ప్రోత్సహించే వారికి దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లుగా, తాగుతున్నట్లుగా తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ శ్రీ ఎస్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు మేము యాంటీ ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా జూన్ 26వ తారీఖు సందర్భాన్ని పురస్కరించుకొని మేము అన్ని కాలేజీల్లో యువత ఎక్కువగా మద్యము మరియు మత్తు పానీయాలకు డ్రగ్స్కి ఎక్కువ అలవాటు అవుతున్నారు కాబట్టి వాళ్ళకు సరైన మార్గంలో ఉంచేటట్లు వాళ్ళకు అవగాహన కలిగిస్తే మంచిది అని మా ఆఫీసర్స్ చెప్పడం వల్ల దానివల్ల కలిగే పర్యవసానాలను వాటన్ని దుష్పరిణామాల గురించి తెలియజేస్తూ వాళ్ళ నుంచి ఇంకా ఇతరులు కూడా దాని బారిన పడకుండా వాళ్ళు తగు అవగాహన కలిగజేయాలని వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మాకు వైష్ణవి జూనియర్ కాలేజ్ వాళ్ళు ఎమ్మిగనూరు వాళ్ళు కల్పించినందుకు మన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దాంట్లో మా సిబ్బంది మేము పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ.